అత్యధిక మెజార్టీ గెలుపుగా మేమందరం చూపిస్తాం. తెలిసి మీరు చెప్పండి. ఇప్పుడు నియోజకవర్గానికి సంబంధించినంత వరకు పూర్తిగా కాపులు ఓట్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళందరూ మన వైపే చూస్తారు. ఈసారి కాపు ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఆయన కూడా అభ్యర్థి ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆయనే స్వయంగా పోటీ చేస్తున్నప్పుడు ఇప్పుడు అదర్ పార్టీ వైసీపీకి సంబంధించి కూడా వంగాగీత కూడా గతంలో ప్రజారాజ్యం తరపున నెగ్గి కాపులతో మంచి పరిచయాలు ఉన్నాయి అంటున్నారు. ఏ విధంగా ఉండబోతుంది మీరు ప్రణాళిక ఏంటి? ఆయన నా వ్యూహం నాకుందని పవన్ కళ్యాణ్ చెప్తే మీ వ్యూహం ఏంటి? అయితే ముందుగా మీ అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఠాపురం అనేది మెగా ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అయిన నియోజకవర్గం. ఇది గతంలో 2009లో వంగాగీత గారు నెగ్గారు అంటే ఆ మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానం వల్ల ఆవిడ నెగ్గారు. అప్పుడు కూడా కాపులే కాదు, కమ్మరి కుమ్మరి ఒంటరి చాకలి మంగలి దళితులు కానీ అన్ని కులాల వారు ఆ రోజు ఓటేసి నెగ్గించారు. అయితే జనసేన పార్టీ 2014లో పెట్టినప్పుడు కూడా ఫస్ట్ ప్రపోజలు పిఠాపురం నుంచి పోటీ చేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని అడగడం జరిగింది. అదేవిధంగా 2019లో చాలా గట్టిగా జనాలందరూ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేయమండం, ఆయన కూడా ఇక్కడికి వచ్చి శ్రీపాద వల్లభ సాక్షిగా ఓ అవకాశం ఉంటే నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, తర్వాత అనుకోని పరిస్థితుల్లో గాజువాక భీమవరంలో పోటీ చేయడం, తర్వాత దాని మీద బాధపడడం, మనం పిఠాపురంలో పోటీ చేయలేదే అని చెప్పేసి అనుకోవడం జరిగింది. అయితే మేము మానసికంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మానసికంగా కళ్యాణ్ గారు పోటీ చేస్తారు అని చెప్పేసి అందరూ ప్రిపేర్ అయిపోయి ఉన్నాము. ఈసారి మాకు చాలా మంచి వార్త అయితే చెప్పారు నిన్న ఆవిర్భావ సభ సందర్భంగా. నేను చూసింది ఏంటంటే ఒక్క కాపు కులమే కాదు, మిగతా కులాలన్నీ కూడా చాలా గట్టిగా ఈసారైనా సరే ఒక నీతికి నిజాయితీకి నిలబడే వ్యక్తిని, ఒక చాలా మంచి వ్యక్తిని, ఇలాంటి పాలిటిక్స్లో ఉండకూడని వ్యక్తిని మన వద్దకు వచ్చాడు, కంపల్సరీ నెగ్గించుకుందాం అని చెప్పి చాలా కులాలు నాతో చెప్పడం జరిగినాయి. అదేవిధంగా మనం ప్రయాణించడం జరిగింది. మా జనసేన పార్టీలను చూస్తే చాలామంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు, ఎక్కువ మంది ఎస్సీ కులాల వాళ్ళు ఉన్నారు, ఇంకా కాపులే కొంచెం అటు వైసీపీ కొంచెం ఇటు టీడీపీకి ఉన్నారు తప్ప మిగతా కులాలన్నీ కూడా బ్రాహ్మణులు కానీ వైశ్యాస్ కానీ ఇలాంటి అగ్ర కులాలు కూడా చాలామంది జనసేన వైపు ఉండడం అయితే జరిగింది. ఈసారి అయితే నిన్న కూడా ర్యాలీ చూస్తే 1500 బైకులకు పైగా ర్యాలీ ఒకటి చేసాము. ఆ ర్యాలీ చూస్తే అప్పుడే నెగ్గేసామా అనే ఒక అభిప్రాయం అయితే కలిగింది. అయితే ముఖ్యంగా 1000 కోట్లు పవన్ కళ్యాణ్ ఓడించడానికి వైసీపీ సిద్ధం చేసుకుంది ప్రణాళికలో భాగంగా. అలాంటి 1000 కోట్లు ఇక్కడ ఖర్చు చేస్తాం ఖచ్చితంగా. ఒక చర్చ నడుస్తుంది, ఖచ్చితంగా వైసీపీ ఆ ప్రయత్నాలు కూడా చేయడానికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నేతలందరూ ఇక్కడే ఉంటారు, వైసీపీ ముఖ్య నేతలు. ఆ 1000 కోట్ల కాన్సెప్ట్ ఖర్చు పెట్టడానికి మీరు ఏ విధంగా నీకు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అయితే అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే ఉంది. పిఠాపురంలో ఓట్లు కొనగలరు కానీ పిఠాపురం ప్రజలు ఓట్లు అమ్ముడు పోరు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. విలక్షణమైన తీర్పు ఇప్పుడే కాదు, సంగిశెట్టి వీరభద్రారావు టైంలో కానీ, పెండుం దొరబారు టైంలో కానీ, మొన్న వర్మ గారు ఇండిపెండెంట్గా నెగ్గినప్పుడు కానీ ఓటర్లు ప్రత్యేకంగా వాళ్ళు డిసైడ్ అయిపోయి వీళ్ళని నెగ్గించాలి అనే ఒక అభిప్రాయం మీద ఉంటారు. అదే అభిప్రాయం నేను ఇవాళ చూస్తే పవన్ కళ్యాణ్ని అత్యధిక మెజార్టీతో నెగ్గడం అయితే కాదు, ఎన్ని ఓట్లు 1000 కాదు 2000 కోట్లు ఖర్చు పెట్టిన వీళ్ళు అయితే ఓట్లకు అమ్ముడు పోరు. మీరు చెప్పండి, వీర మహిళగా ప్రధాన పాత్ర